ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వారి వద్దకే వెళ్లి సమస్య తెలుసుకోవడమే ప్రధాన ఉద్దేశ్యంగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి సత్వర పరిష్కారం అందించాలనే సంకల్పంతో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం మన వార్డులో మన ఆదిరెడ్డి విజయవంతంగా కొనసాగుతోంది. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వాసు రాత్రి 43, 44 డివిజన్లలో ప్రజల మధ్య బస చేసి ఉదయం కూటమి నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు, సచివాలయ సిబ్బందితో కలిసి ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రతి వీధిలో కాలినడకన తిరుగుతూ ప్రతి ఇంటి గడపకు వెళ్లి ప్రజలను నేరుగా కలుసుకున్నారు. వారి సమస్యలు, అవసరాలు, అభిప్రాయాలను తెలుసుకుంటూ అభివృద్ధి పనులపై స్పందనలు స్వీకరించారు. త్రాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, రహదారుల పరిస్థితి, వీధి దీపాలు, పారిశుధ్యం, సంక్షేమ పథకాల అమలు, పెన్షన్లు, రేషన్ కార్డులు, గృహ స్థలాలు, ఆరోగ్య సేవలు వంటి అంశాలపై ప్రజలతో చర్చించి వివరాలు సేకరించారు. పర్యటన సందర్భంగా ప్రజలు ప్రస్తావించిన సమస్యలను ఎమ్మెల్యే వాసు అక్కడికక్కడే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలే నా బలం, ప్రజాసేవే నా ధ్యేయమన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే కాదు, ప్రతిరోజు ప్రజల మధ్య ఉండడం ప్రజా ప్రతినిధిగా నా బాధ్యత. సమస్యలు చెప్పేందుకు ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వారి వద్దకే వెళ్లి తెలుసుకోవడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. ప్రజలు చెప్పే ప్రతి సమస్యకు పరిష్కారం చూపే వరకు నిరంతరం కృషి చేస్తామని అన్నారు. ఈ నెలాఖరున గౌరవ ముఖ్యమంత్రి గారు పుష్కర నిధులు మంజూరు చేయబోతా ఉన్నారు. మంజూరు చేసిన వెంటనే ఈ పనులన్నింటినీ కూడా ఒక 7-8 నెలల్లో పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఇక్కడికి విచ్చేసిన నాయకులు ఈ మన వార్డులో మన ఆదిరెడ్డి ప్రోగ్రామ్ లో మొదటి ఘట్టం ఏమిటంటే అధికారులతోటి మనం సమావేశం. శాంక్షన్ అయి ప్రారంభించుకోవాల్సింది మరొక 40 లక్షలు ఉండగా పుష్కరాలకి మరొక 4.5 కోట్లు పెట్టగా మొత్తంలో 6 కోట్లతోటి 43వ వార్డులో కూడా అన్ని పనులు పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఇక్కడ ఉన్న అధికారులకు కూడా చెప్తా ఉన్నా, 43వ వార్డులో 2019లో 700 మెజారిటీ వచ్చింది ఆనాడు తెలుగుదేశం అభ్యర్థిగా. 2024లో కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన బలపరిచిన నాకు ఈ 43వ వార్డులో 1800 మెజారిటీ వచ్చిందన్న విషయం అధికారులకి తెలియజేస్తా ఉన్నాం. 2024లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన బలపరిచిన అభ్యర్థిగా నాకు వచ్చింది 44వ వార్డులో 1200 మెజారిటీ. అధికారులకి ఎందుకు దానికి కారణం ఏంటంటే సమస్య తీరుతుంది. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే మన సమస్య చెప్పుకుంటే వెంటనే పరిష్కారం దక్కుతుందని నమ్మకంతో ప్రజలందరూ రావడం జరుగుతుంది. అయినా కూడా మీ దగ్గరికి ఎందుకు ప్రత్యేకంగా ఓపిక కూడా ఉండాలి.